అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము ఆయన ఎదుట మన పాపాలను ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చెయ్యువారమగుదుము. ఏంటి మేము ఏ పాపము చేయట్లేదండి అని చాలామంది బైబిల్ మీద ఒట్లేసేవారు ఉంటారు, దేవుని మీద ఒట్లేసేవారు ఉంటారు. అప్పుడు మనము అబద్ధం ఆడుతున్నామంటే ఎవరిని అబద్ధికునిగా చేస్తున్నామండి? దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాము. మనము దేవుణ్ణి అబద్ధికునిగా చేయకూడదండి. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, సత్యవంతుడు అన్నాడు. ఆయన మన పాపాలను క్షమించి మనలను రక్షించే గొప్ప దేవుడండి, మహాయోధుడండి. అందుకనే ఇక్కడ మనము మన పాపం చేయట్లేదని మనము చెప్పుకోకూడదండి. చెప్పుకుంటే మనము ఆయనను అంటే దేవుణ్ణి అబద్ధికునిగా చెయ్యువారు మగ్దుము. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవుని వాక్యము మనలో ఉంటే మనము అసత్యం జోలికి వెళ్ళమండి, అబద్ధాల జోలికి వెళ్ళము, పాపం జోలికి మనము వెళ్ళము. ఎందుకంటే దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు చెడు క్రియలు అనేవి కానీ, చెడు పనులు అనేవి కానీ, దేవునికి విరుద్ధమైన పనులు అనేవి మనము చేయమండి. ఈ వాక్యము మన హృదయంలో ఉండాలండి. దేవుని వాక్యం అనేది మన హృదయంలో ఉన్నప్పుడు పాపం జోలికి మనం వెళ్ళము. ఒకవేళ పాపం చేసినా కానీ క్షమాగుణం ఉండాలి. పశ్చాత్తాపం కలిగి మనము ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో అప్పుడు ఆయన క్షమించడానికి దీన మనసు కలిగిన వాడు, ఆయన క్షమాగుణం కలిగిన వాడు. కాబట్టి మనం చేసిన పాపములు కానీ, దోషములు కానీ దేవుడు పరిహరిస్తాడండి. అదేవిధంగా మనము చూస్తున్నట్లయితే సామెతల గ్రంథము 20 అధ్యాయము, సామెతల గ్రంథము 20 అధ్యాయము 9వ వచనం మనం చూద్దామండి. సామెతల గ్రంథము 20 అధ్యాయము 9వ వచనము. నా హృదయమును శుద్ధిపరుచుకుని ఉన్నాను, పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతినను కొనదగిన వాడెవడు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి? ఏమని? నా హృదయమును శుద్ధిపరుచుకుని ఉన్నాను తండ్రి, నీ వాక్యంతో నా హృదయాన్ని నేను శుద్ధిపరుచుకున్నాను అని చెప్పేవారు బహు తక్కువండి. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నా హృదయమును శుద్ధిపరుచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకుని, అంటే హృదయములో ఉన్న పాపాన్ని నేను పోగొట్టుకుని పవిత్రుడనైతినను కొనదగిన వాడెవడు? నేను పవిత్రుడనయ్యాను, నా హృదయంలో ఉన్న పాపాన్ని నేను పోగొట్టుకున్నాను అనేవాడు ఎవరున్నారండి? ఎవ్వరు కూడా లేరు. బహు తక్కువగా. అసలు నేను నా హృదయంలో ఉన్న పాపాన్ని పోగొట్టుకున్నాను, నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను అనేవారు లేరండి. మనము మన హృదయంలో ఉన్న పాపాన్ని మేము శుద్ధి చేసుకున్నాము తండ్రి, మేము పవిత్రులుగా ఉన్నాము తండ్రి, మా హృదయంలో ఎటువంటి పాపము లేదు అనే స్థితిలో మనం ఉండాలి. దేవుని దగ్గర మనము ఒప్పుకోవాలి, మన హృదయాలను శుద్ధి చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. అదేవిధంగా మనము చూసినట్లయితే కీర్తనల గ్రంథము 130 అధ్యాయము, కీర్తనల గ్రంథము 130 అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఏంటండి? యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడలా అంటే ప్రతి ఒక్కరు చేసే దోషములు కానీ, పాపములు కానీ ఎవరు చూస్తున్నారండి? ఎవరు కనిపెడుతున్నారంటే దేవుడు కనిపెడుతున్నాడు. మనం చేసే దోషములు కానీ, పాపములు కానీ ఆయన కనిపెట్టి చూస్తున్నాడు. మనకి ఎవరి మీద డౌట్ వచ్చిందనుకోండి, ఏదైనా చిన్న విషయంలో పొరపాటు జరిగి మనకి ఎవరి విషయంలో డౌట్ వచ్చిందనుకో, వారిని కనిపెడుతూ ఉంటాము. వారి యొక్క ప్రవర్తన ఎలాగుంది, వారి యొక్క నడవడిక ఎలాగో ఉన్నది అని మనము కనిపెడతామండి. అదేవిధంగా దేవుడు ఈ భూమి మీదకి వస్తున్న ప్రతి మనిషిని కనిపెడుతున్నాడు.
అందుకని అంటున్నాడు ఏంటి, నీవు దోషములను కనిపెట్టి, అంటే మనిషి చేసే ప్రతి దోషములను ఎవరు కనిపెట్టి ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నప్పుడు ఎవరు నిలుస్తారండి? ఎవ్వరు నిలవరు. ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారండి. అందుకనే మనము పాపం చేసేవారిగా ఉండకూడదు. మనం ఒకవేళ పాపం చేసినా కానీ మనము దేవుని ఎదుట ఒప్పుకోవాలండి. ఆయన ఎదుట మనము పశ్చాత్తాప పడాలి అని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. అదేవిధంగా మనము చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం మనము చూసినట్లయితే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడను ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఏంటండి? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా, అంటే దేవుడు ఈ ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రంలో ఏది ఒక్క ఆజ్ఞ తప్పినా కానీ నీతిమంతులుగా తీర్చలేకపోతున్నారండి. నీతిమంతులుగా ఉండలేకపోతున్నారు. ఏదో ఒక ఆజ్ఞ విషయంలో త్రోవ తప్పుతూనే ఉన్నారు. అలాగే మనము కూడా త్రోవ తప్పుతూనే ఉన్నాము. ఏ విషయంలో అయినా, ప్రతి విషయంలో కన్నా, చిన్న విషయంలో కూడా మనము త్రోవ తప్పివారిగా ఉన్నాము. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడాడు. ఏంటండి? దేవుని దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడలేదండి. ఎప్పుడు ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఏ మనుషుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేదు. అయితే ధర్మశాస్త్రం వలన పాపము అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అంటే ఈ ధర్మశాస్త్రము ఉండడం ద్వారా పాపము అంటే ఏంటి అనేది తెలుస్తుందండి. ఈ ధర్మశాస్త్రం అనేది లేకపోతే పాపం అనే మాటే ఉండేది కాదు. ఈ ధర్మశాస్త్రం ఉన్న వల్ల పాపం అంటే ఏంటనేది తెలుస్తుంది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. ఈ ధర్మశాస్త్రము చెయ్యలేని పని, అంటే ఈ ధర్మశాస్త్రము ఏ మనుషుణ్ణి కూడా నీతిమంతుడిగా తీర్చలేదు. కాబట్టి ఏంటి, ఇట్లా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని యొక్క నీతి బయలువెళ్ళుచున్నది, అంటే బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అంటే దేవుని నీతికిని ఇక్కడ ఉన్న ధర్మశాస్త్రానికి నీతిమంతులుగా తీర్చబడట్లేదు. కాబట్టి దేవుని నీతి బయలుపడుచున్నది. అంటే దేవుని నీతి ద్వారా ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా పిలువబడుతున్నారండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నీ కొట్టివేసిన తర్వాత, నెరవేర్చి కొట్టివేశారు. ఆయన కొట్టివేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడాలని తన రక్త తర్పం ద్వారా అందరినీ కూడా పవిత్రపరిచారండి. పాపం నుంచి విముక్తి చేసింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. అదేవిధంగా మనము చూసినట్లయితే ఇక్కడ 22వ వచనం చూసినట్లయితే, అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏంటండి? యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. మనం నమ్ముచున్నాము. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా మనము విశ్వసించి నమ్ముతున్నాం. కాబట్టి మనముకి దేవుని నీతి అనేది మనకి కలుగుతుంది. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. ఈ కృప అనేది మనకి ఉచితంగా వస్తుందండి. దేవుని ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. అంటే యేసుక్రీస్తు వారు రక్తం చిందించారు కదండి, అందుకనే మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. ఎప్పుడంటే మనము నమ్మాలి, విశ్వసించాలి. మన పాపాలని ఒప్పుకున్నప్పుడే మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నాము అని వాక్యం అనేది సెలవిస్తుంది. ఇక్కడ 24వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే నమ్మాలండి. మొదటగా
నమ్మాలి, విశ్వసించాలి. మనము నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విమోచించారండి. విమోచించి తన ఉచితమైన కృప ద్వారా నీతిమంతులమని తీర్చబడుచున్నామండి. తన ఉచితమైన కృప ద్వారా ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతులుగా చేశారండి మనందరినీ. కాబట్టి మనమందరము కూడా మన పాపాలను ఒప్పుకొని నీతిమంతులుగా తీర్చబడాలంటే మనం దేవుని వాక్యాన్ని మన హృదయాల్లోనికి రానివ్వాలండి. మన హృదయాలను మనం శుద్ధి చేసుకుని వాక్యానికి ఎప్పుడైతే మన హృదయాల్లో చోటిస్తామో అప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతామండి. అదేవిధంగా మనము చూసినట్లయితే యోహాను సువార్త యోహాను సువార్త యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము మొదటి నుంచి మనము చూద్దామండి. ఇక్కడ యేసుక్రీస్తు గారి యొక్క సందర్భం మనం చూద్దామండి. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఇక్కడ ఒలీవ కొండ మీద యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారండి. వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు తెల్లవారగానే ఎక్కడికి వచ్చారండి యేసుక్రీస్తు ప్రభు వారు? దేవాలయానికి వచ్చారు. వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించెను. యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడున్న ప్రజలకు బోధిస్తున్నారండి.